కలిపి ఎవరు గొప్ప అంటే మనుష్యుడే గొప్ప. ఎందుకో తెలుసా? దేవత ఎందుకు అవుతాడంటే చేసుకున్న పుణ్యానికి అవుతాడు. ఎంతకాలం ఉంటాడు దేవతగా? క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. పుణ్యం అయిపోతే కిందకొచ్చి పడిపోతాడు మళ్ళీ మర్త్యలోకంలోకి. అదే పోని మళ్ళీ పుణ్యం చేసుకుందామంటే కర్మాధికారం ఉండదు. దేవతలకి యజ్ఞయాగాది క్రతువులు చేసే అధికారం లేదు. అందుకే మీరు ఎక్కడ దేవతలు యజ్ఞం చేశారని ఉండదు, దేవతలు పూజలు చేశారని ఉండదు. వాళ్ళు అనుగ్రహిస్తారు హవిస్సులు తిని, అంతే. వాళ్ళ పుణ్యం అయిపోతే కింద పడిపోతారు. కాబట్టి వాళ్ళు ఉన్నతిని పొందడం అన్న మాట వాళ్ళకు ఉండదు. తిరియక్కుకి ధర్మం అన్న మాట లేదు. ఒకటే ధర్మం దానికి, పశుధర్మం. అందుకే దేవి భాగవతంలో వ్యాసుడు పశుధర్మో నమీ ప్రీతిం అంటాడు. పశుధర్మము అంటే ఒక లేడీ నిండు గర్భిణి, ఓ పులి చూసింది, వెంట తరుగుతుంది. అది పరిగెత్తి భయపడి పారిపోతోంది. దాని కడుపులోంచి బలవంతంగా ప్రసవం అయి ఇంకో లేడి పిల్ల కింద పడిపోయింది. ఆ కింద పడిపోయిన లేడి పిల్లని నోటకరచుకు చంపేస్తుంది. ఇప్పుడు పులికి పాపం వచ్చిందా అండి అని నన్ను అడిగారు అనుకోండి, అలా రాదు. దానికి పశుధర్మం అంతే. ఆకలేస్తే తినేస్తుంది. తన కడుపున పుట్టిన బిడ్డే దానికి కామం కలిగితే మైథున క్రియ చేస్తుంది. దానికి పాపం లేదు. ఎందుకని అంటే అసలు ధర్మం అన్న మాట దానికి లేదు. ధర్మమన్న మాట ఉంటే ఆచరణ, ధర్మాచరణము అంటారు, దానికి లేదు. కాబట్టి దాని పాపపుణ్యములు క్షయమవుతుంటాయి తప్ప కొత్తగా పుణ్యం చేయడం దానికి సాధ్యం కాదు.